శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. అక్టోబర్ మాసం కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అయినా సరే కంగారు పడాల్సిన పని అయితే లేదు, డీలా పడిపోవాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, ధైర్యంగా ఉండండి. మీరు ఈ ఒక్క మాసంని మనోనిబ్బరంగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి, ఏం పర్వాలేదు. ఇకపోతే ఆర్థిక విషయాన్ని మాత్రం జాగ్రత్త. కొన్ని విషయాల్లో అనుమతుల సలహా తీసుకుంటే మంచిది. మీరు తొందరపాటు నిర్ణయాలు పనిచేయదు మీకు. అలాగే ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది, ప్రేమానురాగాలు లోపిస్తాయి. కానీ కంగారు పడొద్దు, అర్థం చేసుకుని మసలండమ్మా. అనవసరంగా వాదోపవాదాలకి వెళ్ళవద్దు. ఇకపోతే శుభములకు ధనం ఏమవుతుంది, ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కానీ అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు ఇవి ఉంటాయి మీకు. వాహన ప్రయాణాలు ఉంటాయి, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. వాహనాల మీద 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ప్రయాణం చేయండి, భగవన్నామస్మరణం చేసి బయలుదేరండి. ఇకపోతే మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మంచి మిత్రుల యొక్క సహాయం పొందుతారు. మీరు మంచి మిత్రులు కలుస్తారు, మంచి వాళ్ళు కలుస్తారు, మంచి మిత్రులు కలుస్తారు, వాళ్ళ సహాయ సహకారం మీకు అందుతాయి. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. రక్త సంబంధీకులతో మాత్రం జాగ్రత్త, రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండాలి ఈ మాసము. అనవసరంగా వాదోపవాదాలకి వెళ్ళవద్దు. ఇకపోతే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు. ఎవరు కూడా గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. ఈ మాసం మీరు సాక్షి సంతకం చేయవద్దు. మీ పని ఏదో మీరు చేసుకుని వెళ్ళిపోండి అమ్మా, మీ పని ఏదో మీరు చేసుకుని వెళ్ళిపోండి, అంతే. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. చక్కగా పని చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఇక ఉద్యోగ ప్రయత్నం, విదేశాలకు వెళ్ళేవారు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ వెళ్ళేవారు ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా మీకు సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేటు కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ఇక రాజకీయ నాయకులకు మాత్రం శత్రువులు ఎక్కువ ఉంటారండి, మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. కానీ మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు, మీకు సన్మానాలు జరుగుతాయండి. అధిక ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇకపోతే కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో ఉన్నవారు, అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుందండి. మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మీకు మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులకు బాగుందండి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీరు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు చక్కగా చదువుతారు. అలాగే చదవాలి కూడా. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. మీరు ఏవి కూడా చక్కగా చదవండి, శ్రద్ధగా చదవండి అమ్మా, మంచి భవిష్యత్తు ఉంది మీకు. ఇకపోతే నేను చెప్పిన ఈ ఫలితాలు మీకు 100కి 60% పనిచేస్తుంది. మిగతా 40% కూడా మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, మాకు పనిచేసినాయని కొంతమంది, మాకు జరుగుతా లేదని కొంతమంది చేస్తున్నారు. మీరు గమనించండి, ఎందుకంటే మీ జన్మజాతకంలో ఉన్న లగ్నాతో ఉన్న యొక్క గ్రహ పరిస్థితి, జరిగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా లెక్కలు వేయాలమ్మా. అందుగురించి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉందా, నెంబర్కి కాల్ చేయండి, మా ఆఫీస్ వాళ్ళకి మీ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే మీకు ఈ మాసం పరిహారాలు చెప్తాను, మీరు చేసుకోండి. ముఖ్యంగా మీరు ఒక సోమవారం రోజున దేవాలయంలో
శివుడికి అభిషేకం చేయించుకోండి, రుద్రాభిషేకం చేయించుకోండి. అభిషేకం అయిన అనంతరం పక్కనే అమ్మవారు ఉంటారు, అమ్మవారికి పూజ చేయించుకోండి. అనంతరం ఆ దేవాలయంలో ఏదో ఒక అయ్యగారికి స్వయం పాకం దానం చేయండి, స్వయం పాకం దానం చేయండి. ఇకపోతే ఇది ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో దీపావళి అమావాస్య వచ్చింది స్పెషల్గా. అలాగే దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజ చేసుకోండి చక్కగా అందరూ కూడా. అలాగే ఆ మరుసటి రోజు నుంచి కార్తీక మాసం, కేదారేశ్వర స్వామి అంటే శివకేశులు ఇద్దరు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి చక్కగా శివుడికి అభిషేకాలు చేయించుకోండి, అన్ని రకాల పలరసాలతో చేయించుకొని యథాశక్తి. అయ్యా మాకు అంత శక్తి ఓపిక లేదంటే చక్కగా స్వామికి ఒక చెమ్ము నీళ్లు పోయండి చాలు. అలాగే విష్ణు ఆరాధన చేసుకోండి, వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోండి, అలాగే శాలిగ్రామ దానాలు చేసుకోండి. ముఖ్యంగా ఈ మాసంలో మీకు నాగుల చవితి అని వస్తుంది. ఈ నాగుల చవితి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు దగ్గరలో నాగదేవత పుట్టుంటే వెళ్ళి పాలు పోసుకోండి. అయ్యా మాకు దగ్గరలో పుట్ట లేదండి అంటే దగ్గరలో ఎక్కడైనా సర్పాలు ఉంటాయి చెట్టు దగ్గర వెళ్ళి పాలు పోసుకోండి. ఇకపోతే పితృదేవతలు ఉన్నారు, తప్పకుండా పితృకార్యాలు చేసుకోండి. కాబట్టి ఈ కర్కాటక రాశిలో భయపడాల్సిన పని అయితే లేదు, కంగారు పడొద్దు. నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.